యేసు నామం బలమైన నామం, అన్ని నామముల కన్నా పైనామం, నమ్మదగిన ఒకే నామం, నిన్ను పాపం నుండి విడిపించి రక్షణనిచ్చే ఒకే నామం. అభిషేకించబడిన వారిని గుర్తించి వారి పరిచర్యలు నీ ముందు జ్ఞాపకం చేసుకుంటూ దైవజనుల కుమారులుగా, వారి కుటుంబీకులుగా, వారు పరిచర్య ప్రారంభించిన పరిచర్యను కొనసాగించే వారిగా ఈ దైవజనులు నీ నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అభిషేకించుతున్నాము. ఇది మొదలుకొని నా సన్నిధి నీకు తోడు వచ్చనని, ఇది మొదలుకొని నేను నీకు తోడై ఉండాలని, మీ పిల్ల తరములను నేను ఆశీర్వదించదనని నీవు ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎవరన్న మాట అక్షరాల మీరు ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు, కుటుంబముగా నీ సేవలో సాగుతుండగా అనేక కుటుంబాలను నీ కొరకు సంపాదించినట్లుగా, చెదిరిపోయిన ఆత్మలను, తిరిగిపోయిన ఆత్మలను, తప్పిపోయిన గొడవలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించే వారిగా ఈ పరిచర్య అన్ని విధముల ఫలించినట్లు జ్ఞానముతో, ఆత్మతో, మంచి పేరుతో, విశ్వాసముతో ఈ బిడ్డలను దీవించి అభిషేకించి ఆశీర్వదించుమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, ఈ పుస్తకాన్ని మధ్యలో తీసుకురావాలంటే దీని వెల కేవలం 50 రూపాయలు మాత్రమే, ప్రింటింగ్ వచ్చి మాత్రమే. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సులభరించుకొని వాలంటీర్స్ దగ్గర తీసుకొస్తారు. మరి మీరే గొప్ప, కాలు తగిన చేయి తగిన గొడవ ఉండదు కదా. నేను తత్తావన్నీ కాలు తగిన దండం పెట్టుకుంటారు కొంతమంది. అంటే కాలు ఏమి అక్కర్లేదు, అది చెప్తా కాలు ఇష్టం లేకపోతే కాళ్ళు తీసి ఇచ్చేయండి, పట్టుకుపోతా. అసలు కాళ్ళు లేకపోతే మనిషి బతకగలడు, నడవగలడా, తన పని తను చేసుకోగలడా? ఆ వెనకాల ఉన్న వాళ్ళకి వినపడుతుందండి? మీరు నాకు ఎలాగా కనపడటం లేదు, మీకు వినపడుతుందా? ఆ వెనకాల ఉన్నవాళ్ళ చేయి చూపిస్తారు, ఒకరికి వినపడుతుందంట, ఒకరికా? ఓకే, అందరికి. కొంతమంది చక్కగా ఇలాగా చెట్టే కూర్చున్నారు. నేను వచ్చినప్పుడు చూసాను మిమ్మల్ని కారులో, వీళ్ళు చక్కగా అనుకున్నాను. కొంతమంది ఆ బిల్డింగ్ మీద అటొక్కాలి ఐతుకులా కూర్చున్నారు. యా మంచిది, ఐతుకులా కూర్చొని కింద పడకండి, నిద్ర వచ్చి మధ్యలో. పేతురు అర్ధరాత్రి వరకు పౌలు అర్ధరాత్రి వరకు ప్రసంగం చేశారంట. ఇప్పుడు అలాగే అయిపోద్ది, మనకి అర్ధరాత్రి అయిపోయింది. అప్పుడే తెల్లారిగా చేయాల్సి వస్తుందేమో. ఎవరైనా నిద్ర వస్తే దయచేసి కింద కూర్చోండి, లేకపోతే ఒళ్ళో కూర్చోండి, ఎందుకంటే మంచిది. కింద పడితే చచ్చిపోతే లేపడానికి నేను పౌలు అంటుండి కాదు, నేను ఒంటి పాలు కాదు, నేను జై పాలని, కాబట్టి నా వల్ల కాదు. మళ్ళీ మీటింగ్కి వెళ్ళి చచ్చిపోయామో, కాళ్ళని కొట్టుకున్నామో, తొక్కిసినట్లో మేము దెబ్బలు తిన్నామని కేసులు పెట్టకండి జై పాలు మీద. ఎవరి దగ్గరికి దెబ్బలు తగిలినా పెట్టినోడు, ఎవరెందుకు పడ్డా కూడా మీటింగ్కి వచ్చిన వాళ్ళు, మీటింగ్లు పెట్టించిన వాళ్ళ మీద, వాక్యం చెప్పిన వాళ్ళ మీద పడుతున్నారు ఇవాళ మనుషులు. హల్లెలూయా. అడిగితే మంచోళ్ళన్నా ఇదేం బుద్ధి అని అడిగితే నీ పక్కింటి వాళ్ళు తెలిసిపోద్ది. మంచితనం మనసులో ఉండాలి. మందిరంలో అందరం మంచివాడమే, బయటికి వెళ్ళాక కూడా మంచిగా ఉండాలి. క్రైస్తవ భక్తి ఎన్ని రోజులు? 40 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులు? జీవితాంతం. రోజుకి ఎన్ని గంటలు? పొద్దున గంట సేపు, సాయంత్రం గంట సేపా? 24 గంటలు. ఎక్కడున్నా నేను ఎవరిని? యేసయ్య బిడ్డను. చెప్పండి,
యేసయ్య బిడ్డ అన్న వాళ్ళు యేసయ్యకు తగినట్టుగా బ్రతకాలి. అవునా? ఇప్పుడు మీరు కూర్చునేటప్పుడు ఏమైనా పోట్లాడుకుంటారంటే చెప్పండి, నేను కూర్చోమని. మీద అడుగు పెట్టబోతున్నారు. మరి పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా రెండోసారి కలిసి పాడుతూ పాట నేర్చుకోండి. ప్రతిఫలము మీరు ఇవ్వబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ, అలాగే సభలలో మొదటి రోజు నుంచి మేము పిలిచిన దైవ సేవకులందరూ వచ్చి వాక్యములు బోధించి వెళ్ళారు. వారిని వారి పరిచర్యలను మీరు దీవించండి దేవా. ఈ ప్రాంతములలో దేవ అనేక మంది దైవజనులు వచ్చారు. వారి సంఘాలు మీరు ఆశీర్వదించండి. అనేక కుటుంబాల నుంచి విశ్వాసులు వచ్చారు, అనేక గ్రామాల నుంచి విశ్వాసులు వచ్చారు. వారందరినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ పరిచర్యలలో సహాయపడిన వారందరినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. సెలవులో నా శాపాన్ని కొట్టేసి నీవు పొందిన దెబ్బల ద్వారా ఇచ్చిన స్వస్థత నాకు ఇచ్చి నీ సాక్షిగా నన్ను నిలబెట్టని ఈ రాత్రి దేవునికి అప్పగించుకోనండి. నా బ్రతుకులు దేవునికి అప్పగించుకున్నాను. నన్ను దేవుడు దీవించాలని ప్రత్యక్ష సాక్షిగా మీ ముందు చెప్తున్నా. నిన్ను అంతకంటే ఎక్కువ దీవిస్తాడు. నీ కొడుకు అంతకంటే ఎక్కువ ప్రణాళికలు కలిగి ఉంటాడు. నువ్వు పాస్టర్ కుటుంబంలో ఉండక్కర్లా, నువ్వు బాగా చదువుకున్న వ్యక్తి అవ్వక్కర్లా, నువ్వు మంచి సామర్థ్యం ఉన్నవాడు అవ్వక్కర్లా. నీకు సమర్పణానికి కావాలి. నీ సామర్థ్యానికి అక్కర్లేదు. సమర్పించుకుంటే నిన్ను వాడుకుంటాడు. మట్టి పాత్రమైన వాడుకుంటాడు. విలువైన పాత్రగా నిన్ను మార్చుకుంటాడు.